నిన్న రేణుకా చౌదరి గారు ఆవిడ ఇమేజెస్ చూద్దాం మనం. రేణుకా చౌదరి గారు ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ జగన్ పుట్టినప్పుడే వాళ్ళమ్మ గొంతు నులిమి చంపేస్తే బాగుండేది అనే మాట ఉంది. గోపి గారు దానికి మీరు ఏమంటారు? అది వాగ్దాన్ గారు, అది రేణుకా చౌదరి ఇప్పుడే కాదు, గతంలో కూడా చాలా కామెంట్లు చేసింది జగన్ మీద. ఎందుకు ఆవిడకి జగన్ అంటే మొదటి నుంచి వ్యతిరేకత ఉన్నట్టుంది. అందుకే నిన్న అంత పెద్ద కామెంట్ చేసింది. నిజంగా ఒక తల్లి అనేది బిడ్డని పురిటిలోనే చంపుకోవడం అనేది సాధ్యం కాదండి, అసాధ్యం కాదు. అలాంటి ఆలోచనలు కూడా ఒక తల్లికి రావు. మరి రేణుకా చౌదరి కూడా ఒక తల్లే. అలాంటి దయ్యుండి కూడా ఆ స్థాయిలో మాట్లాడింది అంటే మరి ఆవిడ మానసిక పరిస్థితి ఏంటి అనేది మనం ఆలోచించుకోవాలి. దురదృష్టం, అట్లాంటి మాటలు ఆవిడ నోటి నుంచి రాకూడదు. ఎవరన్నా మగవాళ్ళు రాజకీయ నాయకులు ఎవరన్నా ఆ మాట మాట్లాడుంటే దాన్ని దాన్ని అంగీకరించవచ్చు ఒక తరహాలో. ఎందుకంటే తల్లులు అట్లా మాట్లాడరండి. బిడ్డని పురుటిలో చంపుకోవడం అనేది తల్లికి, ఏ తల్లికి కూడా సాధ్యం కాదు. అది కావాలంటే తీసుకెళ్లి చెత్తబుట్టలో పడేస్తారు తప్ప బిడ్డని గొంతు బిసికి పసిబిడ్డని, అప్పుడే పుట్టిన బిడ్డని